హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే 2:30కి లేచాను. ఇంకా హెడ్ బాత్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చి ఇంక ఇక్కడైతే మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను కానీ ఉట్టినే నిండుకున్నాయండి. ఎందుకు తీసుకున్నాను అనిపించింది. 100 రూపీస్ డజన్ వచ్చి. ఇదండి ఇంకా హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఇంకా మొహన్కి పసుపు రాసి కాళ్ళకి కూడా పసుపు రాసుకుని బొట్లు అయితే పెట్టుకుని ఇంకా ఫోన్లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇలా అమ్మవారి సాంగ్స్ అయితే ఇంకా టీవీలో పెడితే వాళ్ళు లేచిపోతారు కదా అలాగని చెప్పి ఇంకా నేనైతే ఇలా ఫోన్లో సాంగ్స్ పెట్టుకుని ఇంకా పనంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పప్పు అయితే గ్రైండర్కి వేస్తాను. ఎందుకు అంటే ముందు రోజే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ముందు రోజే నేను కడిగి పప్పు అన్నది అయితే ఫ్రిడ్జ్లో వేసేసుకోవడం వల్ల మార్నింగ్ చాలా వరకు టైం సేవ్ అయితే అయ్యింది. ఇంకా సామాన్లు అన్నీ కూడా ఇంక మొత్తం నైటే తోమి పెట్టేసుకున్నాను. ఎవరివన్నా ఇలాగే చేస్తాం కదండి, ఇంకా నైటే మొత్తం ముందు రోజు నైటే పళ్ళన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటాను. ఇంక మార్నింగ్ ఎలాంటి పళ్ళు లేకుండానా నేను కూడా ఇంకా అలానే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే గారెలకి అయితే వేస్తాను అనమాట పప్పు. ఇంకా తర్వాత మళ్ళీ బూర్లకి అయితే వేసాను. ఇదండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ప్రసాదాలు అయితే నేను 9 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. ఏం చేశాను ఏంటి అన్నది అయితే ఇంకా వీడియోలో చెప్తాను. ఇదండి ఇంకా పప్పు అయితే గ్రైండర్కి వేసిన తర్వాత ఫస్ట్ చూసారు కదండి, స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ ఇదంతా అయితే వంట చేయకముందు ఈ విధంగా అయితే ఉంది. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ చూడాలి, మామూలు భయంకరంగా రెడీ అవ్వదు. ఇంకా ఎవరిదైనా అంతే కదండి, ఇన్ని వంటలు చేసామంటే ఆ హడావిడి ఉంటుంది. ఇంకా స్టవ్ అన్నది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. మామూలు టైంలో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాము ఏదైనా పొంగినా కానీ. ఇప్పుడైతే అలా అవ్వదు కదా, ఇంకా అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి టైం అన్నది వేస్ట్ అయిపోద్ది కదా. ఇంకా అలాగని చెప్పి నేను ఇంకా ఇప్పుడైతే చూపిస్తున్నాను, మళ్ళీ వంట అయిన తర్వాత చూపిస్తానండి. ఇంక ఇక్కడైతే ఒక సైడు చక్కెర పొంగల్ చేద్దాం కదా అలాగనేసి రైస్ ఇంకా పప్పు కూడా కడిగి పెట్టేసాను. ఇంకో సైడ్ అయితే పూర్ణాలకి అయితే పచ్చిశనగపప్పు నైటే నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇంకా అదైతే గ్రైండర్కి అయితే స్టవ్ మీద అయితే వేస్తాను. ఇంక ఇవి వచ్చేసి నేను కొత్తగా తీసుకున్నానండి, స్టీల్ కళాయిలు అనమాట, అంటే పెనము. ఇంక ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను ముందుగానే తీసుకున్నాను. ఎందుకు అంటే రాఖీ కడతాం కదా, ఎలాగో డబ్బులు ఇస్తారు కదా, ఎలాగో ఇస్తారు కదండి, మనం అనుకోకపోయినా కానీ ఇంకా మనీతో అయితే తర్వాత వాళ్ళు ఇచ్చినట్టుగా మనం చెప్పుకుందాం కదా అలాగని చెప్పి తర్వాత మళ్ళీ ఇవి తీసుకోవాలా, మళ్ళీ వీటి కోసం తుని వెళ్ళాలా అంటే మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరో ఉండరు. ఇంకా అందుకని చెప్పి నేను ముందుగానే ప్లాన్ వేసుకుని ఇంక నా దగ్గర డబ్బులు ఉంటే వాటితో అయితే కొనుక్కున్నాను. ఇంక ఇవైతే రాఖీ గిఫ్ట్ అండి, అడ్వాన్స్గా అయితే తీసుకున్నాను. ఇంకా అవైతే చూపించాను కదా, చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయండి. నాకు రెండు వచ్చేసి నేను కాస్ట్ అయితే చెప్పను, మీరే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. గెస్ట్ చేసి ఎంత పడింది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక కళాయిలో వచ్చేసి ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం అన్నీ వేయించేసుకుంటున్నాను. ఇంకా పరమాన్నానికి ఇంకా మిగతా ప్రసాదాలు అన్నింటిలో వేస్తాం కదా, ఇంకా అప్పుడు ఒకసారి వేయించడం ఎందుకు అలాగని చెప్పి మొత్తం అయితే ఒకేసారి వేయించి ఇంక పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఫస్ట్ అయితే ఇందులో రవ కేసరి అయితే చేశానండి ప్రసాదంగా అయితే. ఏదైనా కొత్త తీసుకున్నప్పుడు స్వీట్ చేయాలని అయితే అనిపిస్తుంది కదా, ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంక ఇందులో అయితే స్వీట్ చేశాను. ఇంకో దానిలో అయితే అది కొంచెం పెద్దగా ఉంది కదా అలాగని చెప్పి అందులో కర్రీ అయితే చేశాను అనమాట. ఇదండి ఇంకా చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నేను అందులో అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇదండి ఇంకొకటిగా వంట అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా వంటలన్నీ కూడా నేను ముందు రోజు మొత్తం మనకి ఎలాంటి చిన్న చిన్న హడావిడి ఏది లేకుండా వంటకి ఈజీగా ఉండేలాగా అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. నేను 4 కల్లా స్టార్ట్ చేశానండి వంటలన్నీ కూడా చేయడానికి. అయితే నాకు 7 కల్లా మొత్తం వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అమ్మవారిని సర్దుకునే దగ్గరే ఎక్కువ టైం అయితే తీసేసుకుంది. ఇంకా అప్పుడైతే కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట. ఇదండి ఇంక ఫైనల్గా రవ కేసరి కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను అనమాట, అందుకే కొంచెం రెడ్గా ఉంది. ఇంక ఇందులో కూడా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా వేటికయ్యి ఎప్పటికప్పుడు చేసి దేవుడి రూమ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దేవుడి రూమ్ కూడా మొత్తం అమ్మవారిని అలంకరించక ముందు ఎలా ఉంది, అలంకరించిన తర్వాత ఎలా ఉంది అన్నది అయితే చూపిస్తాను. ఇంకా అలంకరించక ముందు అయితే మామూలుగా లేదనమాట, ఇంకా పట్టుకెళ్ళినవన్నీ దేవుడి రూమ్ అంతా కూడా సర్ది పెట్టేశాను. ఇంకా తర్వాత ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలన్నది అయితే అస్సలు బుర్ర అయితే పని చేయలేదనమాట.
ఏదేమైనా కానీ చేయడం అయితే తప్పదు కదండి. ఇంకా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదండి ఎంత చీకటిగా ఉందో. ఇంకా భయమేసి కొంచెం తెల్లవారుతుందన్న టైంలో అయితే ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా శనికాయలకి, రుబ్బురాయికి, ఇంక తులసమ్మకి కూడానా. ఇంకా ఈ ముగ్గు పోతుంటే చీమలయితే తింటున్నాయేమో అనేసి అనుకున్నానండి నేనైతే మొన్నటి వరకును. ఇంకా ఈ వీడియో తీసిన తర్వాత మళ్ళీ తులసమ్మ దగ్గర దండం పెట్టుకుందాం కదా అలాగని చెప్పి వస్తుంటే ఉడతలయితే తింటున్నాయనమాట. ఇంకా వరిపిండయితే ఇంకా ఏదైతేలే అలాగని చెప్పి అనిపించింది ఆ ఉడతలు అలా తింటుంటేని. ఇదండి ఇంక ఫైనల్‌గా ఇక్కడ కూడా ముగ్గులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంక తులసమ్మ వారి దగ్గర కూడా దీపారాధన చేసుకుందాం అనుకుంటే ఇంక వంట పనిలో పడి ఇంకా అది కూడా లేట్ అయిపోయింది. లాస్ట్‌లో అయితే ఇంక మా అమ్మాయి అయితే దీపం పెట్టేసుకుందండి తులసమ్మ వారి దగ్గర. ఇదండి ఇంక పూర్ణాలకైతే శనగపప్పు అయితే ఉడికిపోయిందని అదే పొయ్యి మీద వేసానని చెప్పాను కదండీ. ఇంక ఫైనల్‌గా అది ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా వంచేసి ఇంకా తర్వాత బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కూడా మొత్తం ఇలా ఈ విధంగా రావాలన్నమాట. మనకు అస్సలు ఇంకా గిన్నెకి అంటుకోకుండా వచ్చేంత వరకు కలుపుకోవాలి అడుగు పట్టకుండా. చూసారు కదా ఇంక వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అలా రన్ అవుతూ ఉన్నాయి. సాంగ్స్ వింటూ నేను పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. చెప్పాను కదండి ఇంక వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసామంటే చాలా తేలిగ్గా అయితే పూర్ణం అయితే రెడీ అయిపోద్ది. వాటర్ కానీ కొంచెం ఉంది అనుకుంటే మనకి చాలా టైం అయితే తీసేసుకుంటుంది అది దగ్గర పడడానికి అయితే. ఇదండి ఇంకా ఇక్కడ పూర్ణాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంక మా అమ్మాయినైతే లేపాను గానీ, ఇంక లేపి ఇంక అది లేకపోతే ఇంకా కనీసం ఈ పూర్ణం ఉండలు చేయడానికైనా నాకు హెల్ప్ అవుతది కదా అనుకున్నాను. ఇంక తనైతే లేవలేదనమాట. ఇంక నేనే చేసుకున్నాను మొత్తం పనులన్నీ గూడానా. ఇదండి. ఇంకా వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ అయితే వస్తున్నాయి కదండీ! ఇంక అవైతే లిరిక్స్ కదా! ఇంకా అవి చదువుకుంటూ ఇంకిలా పూర్ణవుండలైతే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇందాకైతే చూసారు కదండీ! చేతికి నిండుగా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను కానీ, నాకు ఇంకా మన బక్కచేయికైతే అయి అంత సూట్ అయినట్టయితే అనిపించలేదండి. ఎప్పుడూ ఏసుకోకో మరి ఏమో తెలీదు గానీ, ఎక్కువైతే ఒక చేతికి అర డజను, ఒక చేతికి అర డజను ఇంకిలానే వేసుకుంటాను. ఇంకెక్కువ వేసుకోవాలని ఉన్నా కానీ, ఎందుకో నాకైతే చేతికి అంత అనిపించదనమాట బాగున్నట్టు. అందుకని చెప్పి మళ్ళీ కొన్ని గాజులైతే తీసేసి మళ్ళీ ఇలా అయితే వేసుకున్నాను. ఇదండి ఇంకా మొత్తానికి సాంగ్స్ అయితే ఇంకా లిరిక్స్ చదువుకుంటూ ఇలా పూర్ణవుండలు కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఎందుకు అంటే ఇది ఆ రోజు వ్లాగ్ కదా! అందుకని చెప్పి ఇంకా అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఇంకా ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటది. ప్లీజ్ ఓపిక తెచ్చుకొని చూసి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్‌గా, మోటివేషన్‌గా కూడా ఉంటది. మన వీడియోస్ అనేవి ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇంకా వంటలైతే కంప్లీట్ అవుతూ ఉంటాయి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదండి. ఇంక మొత్తానికి వంటలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నీ కరెక్ట్‌గా కుదిరాయి అంటే మాత్రం మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బూరెలైతే మాత్రం చాలా వస్తాయండి. నేనైతే ఇంకా ఆహ్, ఎవరికైనా జరుగుతది. ఒక్కొక్కసారి అయితే మాత్రం అటు ఇటుగాన ఈసారి అయితే మాత్రం నాకు చాలా వచ్చినియనమాట. ఇంక బూరెలైతే. ఇంకా మనకి అర కేజీ మినపప్పు అయితే అర కేజీ వరిపిండేసుకుంటాము. ఇంకా అర కేజీ శనగపప్పు అయితే అర కేజీ బెల్లం, అర కేజీకి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇంకా మనకి మరుసటి రోజుకి కూడా పాడవకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే నేను అన్నీ కరెక్ట్‌గా సమానంగా సెట్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే బూరెలైతే వేస్తున్నాను. చూసారు కదండీ! బూరెలైతే మాత్రం చాలా నీట్‌గా వచ్చాయన్నమాట. చాలా అనిపించింది.
ఇదండి. ఇంకా ఫైనల్‌గా పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంక గారెలు కూడా వేసేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందేమో. ఇదండి. చూసారు కదా! అన్నీ మనం సంపాలుగా యేసుకున్నామంటే ఈ మాత్రం అంటే నేను మళ్ళీ సాలుతదో, సరిపోదో అలాగని చెప్పి కొంచెం డౌట్‌తో అదే పూర్ణం తోపుంటది కదండీ! అదైతే తగ్గించి పెట్టాననమాట. ఇంకా కొంచెం అయితే మిగిలిపోయింది. ఇదండి. ఇంకా ఫైనల్‌గా బూరెలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండీ! ఎంత వచ్చినియో భలేగా అనిపించింది. బూరెలు ఇంత కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చేసరికయితే. ఇదండి. ఇంక చూసారు కదా! వంటలన్నీ గూడా కంప్లీట్ అయిపోయినియి. చెప్పాను గదా! మీకు స్టవ్ లాస్ట్‌లో చూపిస్తాను అలాగని చెప్పి. ఇంకా ఆ విధంగా ఉందనమాట స్టవ్ అంతా కూడానా. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికయితేనే ఇంక మళ్ళీ దీన్నయితే తోమాలనమాట. ఇదండి. ఇంక వంటలన్నీ కంప్లీట్ అయిపోయినియి. ఇంక అన్నీ గూడా ఎప్పటికప్పుడు ఇలా దేవుడి రూమ్‌లోకి తెచ్చి, ఇంకా మనం ఎన్నైతే పెడతామో అవన్నీ కూడా ఈ విధంగా అయితే సర్ది పెట్టలేదు. దేవుడి రూమ్‌లోకి తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ చూసేసరికయితే మాత్రం ఎలా, ఎక్కడ, ఏం సర్దాలా అని చెప్పి మైండ్ అయితే కొంతసేపు పని చేయలేదనమాట. ఇంకా మనం సర్దుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఒక ఐడియా అన్నది వస్తది కదండీ! ఇంకా ఆ విధంగా మొత్తం అన్నీ గూడా సర్ది పెట్టేసుకున్నాను. ఇంక చూసారు కదండీ! ఇంకా దేవుడి దగ్గర అంటే పైన మనం డైలీ దండం పెట్టుకునే దగ్గర గూడా ఇంకా మామూలుగా సర్దేసుకున్నాననమాట. ఇదండి. ఇంక మొత్తానికి అంతా కూడా సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా సర్దేసిన తర్వాత భలే అనిపించిందనమాట. మనం ఏదైనా గానీ చూస్తే అవ్వదు కదండీ! చేస్తేనే కదా అవుతది ఏ పనైనా గానీ. నాకు అలానే అనిపించింది. చూసినప్పుడు ఎంత భయమేసిందో ఇంక మొత్తం కంప్లీట్ అయ్యాక అంత హ్యాపీ అనిపించిందనమాట. చక్కగా మనకి నచ్చినట్లుగా మనం అనుకున్నట్లుగా సర్దుకున్నామంటే ఏదైనా మనకి ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తది కదా! ఇంకా ఆ విధంగా మొత్తం అన్నీ గూడా ఈ విధంగా సర్ది పెట్టుకున్నాను. ఇంక ఇక్కడొచ్చేసి చేతికి తోరణాలు కట్టడం కోసం అని చెప్పి ఈ దారం అయితే తీస్తున్నాననమాట. ఇంక మా తోటికోడలు, మా మరిది, మా చిన్నోడయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడైతే ఇది ఇంక దారణాలు కట్టడానికయితే దారం అయితే తీస్తున్నాననమాట. మనం 9 పోగులు దారం అయితే తీసుకొని, ఇంకా మనం ఎన్ని పువ్వులు కట్టినా గానీ మొత్తానికి అక్కడ 9 ముళ్ళొచ్చేలాగైతే చూసుకోవాలండి. ఇంకా నేనైతే పూలన్నీ గూడా దేవుడి దగ్గర సర్ది పెట్టేసాను. ఇంకా అక్కడ తోరణాలు కట్టడానికయితే పువ్వులయితే తక్కువొచ్చినియనమాట. మళ్ళీ కనకాంబరాలయితే ఉంటే ఇంకా అవైతే కొన్ని అలా తోరణాలకైతే కట్టేసాననమాట. అవైతే మాత్రం అస్సలు ఉండలేదు. ఇదండి. ఇంక మా మరిది, మా తోటికోడలు అలా వచ్చారని చెప్పాను కదా! మా చిన్నోడైతే ఇంకా వచ్చిన వెంటనే టీవీ అయితే పెట్టుకున్నాడు. మొన్న ఒకసారి వచ్చినప్పుడు అందులో బొమ్మలుంటాయి కదండీ! చిట్టి చిలకమ్మ బొమ్మలు అవైతే పెట్టుకున్నాడు. మళ్ళీ అవే కావాలంటే ఇంక అక్కడ అదే పెడుతున్నారనమాట. ఇదండి. ఇంక ఫైనల్‌గా ఇక్కడ దేవుడి దగ్గర సర్దడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంక చీర కట్టుకుందాం కదా! అలాగని చెప్పి అయితే వెళ్ళాననమాట. ఇంక ఇప్పటి వరకైతే డ్రెస్ అయితే వేసుకున్నానండి. చాలామంది అడుగుతున్నారు, "అక్క డ్రెస్ వేసుకోవచ్చు కదా! ఎప్పుడు శారీలేనా?" అలాగని చెప్పి. నాకు డ్రెస్ అంటే ఇష్టమేనండి. అలానే శారీ కూడా చాలా ఇష్టం అనమాట. ఎక్కువ నాకు శారీయే ఇష్టం. అందుకే శారీలోనే ఎక్కువ వ్లాగ్స్ చేయడానికి కూడా ఇష్టపడతాను. డ్రెస్ అయితే ఇంక ఈ మధ్య అయితే వేయడమే మానేసాను. మళ్ళీ ఎందుకో డ్రెస్ వేసుకోవాలని అయితే అనిపించి, ఇంక ఈ మధ్య 2 టాప్‌లు అయితే తీసుకున్నాననమాట. ఇంక డ్రెస్ కూడా వేసుకుందాం కదా! అలాగని చెప్పి. ఇదండి. ఇంక ఇక్కడైతే నేను శారీ కట్టేసుకొని ఇంకిక్కడ దీపారాధన అయితే చేస్తున్నాననమాట. నేను ఈ శారీ అయితే మా వోడు శబరిమల నుంచి అయితే తెచ్చాడండి. అప్పుడు మాల వేసుకున్నప్పుడు ఇంకా ఈ శారీ ఎప్పుడు కడతావమ్మా అలాగని చెప్పి అడిగి ఇంకా లేదు ఇంక ఈరోజు ఈ శారీ కట్టుకోమని అయితే ముందు రోజో 2, 3 రోజులు ముందు చెప్పాడనమాట. ఇంక అప్పుడైతే నేను ఇంక ఈ శారీనే కట్టుకున్నాను. పట్టు చీర ఉంది గానీ మళ్ళీ ఎందుకో ఇంక వాడు అడిగాడు కదా! అలాగని చెప్పి ఇంకా శారీ అయితే కట్టేసుకున్నాను. ఇదండి. ఇలాంటి పూజల టైంలో అయితే కొంచెం లైట్ కలర్ శారీస్ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించది. ఏదైనా గానీ టక్‌మని ఇంక చీరకైతే అంటించేసుకుంటాం గదండీ! ఇంక అలా అనమాట. కానీ వాడు అడిగాడు కదా! అలాగని చెప్పి నేనైతే ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. ఇదండి ఇంక పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మనకి బుక్కు చదివే పనైతే లేదు గదండీ! ఇంకా ఈ ఫోనొచ్చిన తర్వాత అయితే ఇంకా ఉంటది గదా! పంతులు గారు చెప్పినవి కొన్ని వీడియోస్ ఉంటాయి గదండీ! ఇంకా ఆ వీడియో అయితే పెట్టుకొని ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. అందరం ఇలా కూర్చొని. మాది దేవుడి రూమ్ చిన్నదవడం వల్ల ఇంక ఇద్దరు కూర్చోవడానికి ప్లేసని మా మరిది, మా తోటికోడలయితే బయటైతే కూర్చున్నారు. తర్వాత మా పిన్ని, మా చిన్నత్త ఆళ్ళందరూ వచ్చారు. ఇదండి. ఇంకిప్పుడొచ్చే ప్లానింగ్‌లని బట్టయితే దేవుడి రూము అయితే ఒకళ్ళు కూర్చోవడానికి, లేదంటే ఇద్దరు కూర్చోవడానికి తప్ప గాని ఫ్యామిలీ అంతా కూర్చోడే అంత అయితే రావట్లేదు గదండీ! ఈ మధ్య వచ్చే ప్లానింగ్స్ ఈ మధ్య కట్టుకునే హౌస్‌లన్నీ గూడా ఇదేననమాట. ఇంకా మొత్తం అందరూ కూర్చునే అంత అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్‌కయితే హాల్‌లో చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూడాలి నెక్స్ట్ ఇయర్ వరకు ఎలా ఉంటదో ఏంటో అని జెప్పి. ఇదండి. ఇంక మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మా చిన్నోడైతే శుభ్రంగా పరుగులు, ఉరుకులు పెడుతున్నాడనమాట.
ఇదండి. మొత్తానికి చాలా మంచిగా అయితే వరలక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకుంటానని అయితే అనుకోలేదనమాట. ఈ ఇయర్ అయితే అసలు వరలక్ష్మి వ్రతం చేద్దామన్న ఆలోచన కూడా లేదు. ఇంకా మా అమ్మ బలవంతం వల్ల ఇంకా పక్కన పిన్ని వాళ్ళు చెప్తారు కదండీ! మనం చేయాలన్న ఇది ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏదో ఒకటి కొన్ని మంచి మాటలు అయితే చెప్తారు కదా! దాన్ని బట్టి మనం కొంచెం మోటివేట్ అయితే అవుతాం కదా! నేనైతే ఇంకా ఆ విధంగా చేసుకుందామని అయితే అనుకోలేదు. ఇంక తర్వాత అయితే మళ్ళీ ఎందుకో ఇంక అమ్మవారే చెప్పారేమో అన్నట్టుగా అనిపించి ఇంక మళ్ళీ నేనైతే పూజ అయితే చేసుకోవడానికైతే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇదండి. ఇంక ఫైనల్‌గా పూజ అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుంది. ఇంతకీ నేను ఏమేమి నైవేద్యాలు చేశానన్నదైతే మీతో అయితే చెప్పలేదు కదండీ. నేను చేసిన నైవేద్యాలయితే పరమాన్నం, చక్కెర పొంగలి, ఇంకా రవ్వ కేసరి, దద్దోజనం, పులిహోర, బూరెలు, గారెలు, మామూలు తీపి గారెలు, ఇంకా శనగలు ఉంటాయి కదండీ! తాలింపు శనగలు ఇంకా అవి, మామూలు శనగలు ఎలాగో పెడతాంలెండి కంపల్సరీగా వాయనం అది ఇచ్చుకుంటాం కదా! ఇంకా మొత్తం మీద నేను 9 నైవేద్యాలయితే చేసి అమ్మవారికైతే నివేదించుకున్నానండి. ఇదండి. ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక చివరిగా అమ్మవారికైతే హారతి ఇచ్చేసి, ఇంకా నేను కూడా మా ఆయన కాళ్ళకైతే దండం పెట్టుకున్నాను. ఇంకా వ్రతాలప్పుడు, నోములప్పుడు మాత్రం ఇది భలే అనిపిస్తదనమాట. నాకైతే మాత్రం ఎవరికైనా కాళ్ళకి దండం పెట్టుకోవాలంటే ఎంత ఇష్టమో. ఇంక ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంక మా ఆయన కాళ్ళకైతే దండం పెట్టేసుకొని, ఇంకా తర్వాత పేరంటాళ్ళు వస్తారు కదా! వాళ్ళకి కూడా దండం పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరు దండం పెట్టుకుంటున్నారు. ఇంక మా చిన్నత్త, మా పిన్ని వాళ్ళు వచ్చారని చెప్పాను కదండీ! ఇంక వాళ్ళు కూడా దండం పెట్టుకుంటున్నారనమాట. ఇదండి. ఇంక దండం పెట్టుకోవడం, పూజ అంతా గూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే వాయనం ఇద్దాం గదా! అలాగని చెప్పి అదే తాంబూలం ఇవ్వడానికని చెప్పి ఇక్కడ పసుపు రాసి, ఇంక బొట్టయితే పెట్టి వాయనం అయితే ఇచ్చాను. ఇక్కడైతే ఇంక మా పిన్ని, మా చిన్నత్త, మా తోటికోడలు ఇంక వీళ్ళతో పాటు పిల్లలైతే ఉన్నారనమాట. ఇంక వీళ్ళకి కూడా పసుపు రాసి ఇంకా బొట్టయితే పెట్టాను. కానీ భలే అనిపింతదండి. ఇలాంటి టైంలో అయితే మాత్రం పిల్లలకి కూడా ఇలా చేత్తా ఉంటే మాత్రం చాలా అనిపింతది. మనం వాళ్ళకి చెప్పినా గానీ చెయ్యరు. ఇంక మనం చేసామంటే మాత్రం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! భలే అనిపించింది బాల పేరంటాల్లాగా. ఇదండి. పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. వంటలు ఎంత బేగా కంప్లీట్ అయినా గానీ, పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి టైం అయితే పట్టేసిందండి. ఇంకా భోజనాలు కూడా కొద్దిగా లేట్ ఏం కాదు భోజనం టైమే. కాకపోతే కొంచెం హడావిడి అయిపోయిందనమాట. ఇదండి పూజ అంతా కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను. మరొకసారి అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఇదండి. ఇంక భోజనాలయితే అవుతూ ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇదండి ఫైనల్‌గా వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అయితే. ఇంక మళ్ళీ రాఖీ పౌర్ణమి కదండీ! ఇంక నెక్స్ట్ డే అందరికీ కూడా బిలేటెడ్‌గా హ్యాపీ రక్షాబంధన్ అండి. నేను ఆల్రెడీ షార్ట్స్‌లో అయితే చెప్పాను. కానీ మరొకసారి అయితే చెప్తున్నాననమాట. ఇదండి. ఇంక ఫైనల్‌గా వరలక్ష్మి వ్రతం ఈ ఇయర్ అయితే ఇలా జరిగింది. ఇంక సాయంత్రం గూడా సంధ్యాదీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత అమ్మవారికి మార్నింగ్ పెట్టిన చీర, గాజులు, రూపు అయితే ఉంటది గదండీ! ఇంక అవైతే మనం ధరించేసి, ఇంక అమ్మవారినైతే కదిపేసిన తర్వాత మళ్ళీ అప్పుడైతే మళ్ళీ మా ఊరికి దగ్గరలో అంటే ఏదో ఒక గుడికైతే వెళ్ళాలి. ఊరికి దగ్గరలో అని కాదు కానీ ఏదో ఒక గుడికైతే వెళ్తాం. అంటే మా సైడ్ జరిగేదే నేను చెప్తున్నానండి. ఇంక అలాగనమాట. ఇంకా రూపు, చీర, గాజులు గూడా మనం అయితే ధరించాలండి. అంటే రూపు ఎలాగో మెడలో వేసుకుంటాం. గాజులు కూడా వేసేసుకుంటాం. శారీ అయితే కొంతమంది ఇష్టపడతారు, ఇష్టపడరు. అలా అని చెప్పి అలా వదిలేయకూడదంటండి. కనీసం ఒంటి మీద పెట్టైనా సరే తీసేసి ఇంక తర్వాత మనకు నచ్చిన శారీ అయితే కట్టుకుని ఇంకా గుడికైతే వెళ్ళాలనమాట. వెళ్తాము మా సైడ్ అయితే. ఇదండి ఇంక ఫైనల్‌గా వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయితే ఇంక మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈ విధంగా అయితే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి మీతోటి. ఇదండి ఇంక ఇంట్లో దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక మార్నింగ్ ఎలాగో తులసమ్మ వారి దగ్గర మా అమ్మాయి అయితే దండం పెట్టుకుందండి. ఇంక ఈవినింగ్ అయితే నేను సంధ్యాదీపం పెట్టుకుందాం కదా అలాగని చెప్పి ఇంక అక్కడ కూడా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుని ఇంక అప్పుడైతే గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పటి వరకు మన ఛానల్లో అయితే ఇదేనండి ఎక్కువ కొంచెం లెంతీ వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.
ఇదండి. ఇంక ఫైనల్‌గా తులసమ్మ వారి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను చూపిస్తున్నాననమాట. ఇంక గాజులు, రూపు అయితే మెడలో అయితే వేసేసుకున్నాను. ఇదండి. ఇంక ఫైనల్‌గా వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అయితే ఇంకా వరలక్ష్మీదేవి అమ్మవారి కరుణ, కటాక్షం మనపై ఎల్లవేళలా ఉండాలని అయితే ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్.